ప్రభుని ద్వివిధ రాకడకై సిద్ధపడేటువంటి మనము ఆయన రాక కోసము నిరీక్షిస్తూ ఉన్నాము. ఎదురు చూచేటువంటి మనము ఆయన రాక కోసము సిద్ధపడేటువంటి సమయంలో మన సిద్ధపాటుకు ఫలితము, మన సిద్ధపాటుకు ఫలము దేవుని రక్షణ. మానవ జీవిత అంతిమ లక్ష్యము రక్షణ. ఈ లోకములో భగవంతుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించే ఆ తరువాత మోక్షాన్ని పొందడం కోసమే దేవుడు మనలను సృజించారు అని సత్యోపదేశము మనకు నేర్పుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంతిమ లక్ష్యము దేవుని రక్షణ. అందుకే లోకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనములో కూడా చెప్పబడుతూ ఉంది, ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచను. అయితే ప్రభువు తిరిగి వచ్చేటువంటి సమయంలో మనము పొందగలిగేటువంటి ఈ దైవ రక్షణను పొందేటువంటి మార్గం ఏమిటి? ఆ దైవ రక్షణలో ఉండేటువంటి అంశాలు ఏమిటి అంటే, ఒకటి పాపక్షమాపణ. పాపక్షమాపణ పొందకపోయినట్లయితే రక్షణ అనేటువంటిది మనకు వచ్చే అవకాశం లేదు. మరి ఆ పాపక్షమాపణ పొందాలి అంటే ఏం చేయాలి? దానికి అవసరమైనటువంటిది లేక పాపక్షమాపణ పొందేటువంటి మార్గము పరివర్తన. యోహాను గారు ఎడారిలో ప్రకటించినటువంటి మాటలు, యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండాను. కాబట్టి పాపక్షమాపణ పొందడానికి అనువైనటువంటి మార్గము లేక ఏకైక మార్గము ఏమిటి అంటే పరివర్తన చెందడము. మనము ఈ లోకములో ఉన్నవాళ్ళము ఉన్నట్లుగా పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే సాధ్యపడేది కాదు. మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి పాప స్వభావము మనలను అనర్హులు చేస్తూ ఉంటుంది. అందుకే మనలో పరివర్తన అనేటువంటిది రావాల్సి ఉంటుంది. ఈ పరివర్తన లేకపోయినట్లయితే ప్రభువు మరలా ప్రత్యక్షమైనప్పుడు తలలు వంచుకునేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే తల వంచుకోకుండా తల ఎత్తి ధైర్యముగా ప్రభుని ఎదుట నిలవాలి అంటే మనము మన స్థితి నుంచి బయటపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకు ఏం చేయాలి? ఈ పరివర్తన అంటే ఏమిటి? అవసరమైనటువంటి క్రియలు ఏమిటి? ఇజ్యాసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. లోకాసు వార్త 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, ప్రతి లోయ పూడ్చబడను, పర్వతములు కొండలు సమము చేయబడను. వాస్తవానికి పర్వత లోయలన్నీ కూడా మృత్యు కుహరాలు. అంటే అక్కడ మరణానికి అవి సంకేతాలుగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ మనము దారి తప్పి ఎప్పుడైనా సరే ఈ లోయల్లో పడిపోతే ఇక బ్రతకడము అంటూ సాధ్యపడే విషయము కాదు. కనీసము అక్కడ మనకు శవాలు కూడా దొరకడమే చాలా కష్టమవుతూ ఉంటాయి. మరి ఎలాంటి మృత్యు కుహరాలు అంటే లోయలు మన జీవితాల్లో చాలానే ఉంటూ ఉంటాయి. మనలో ఉండేటువంటి ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క లోయగా మారుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఒక్కొక్క వ్యసనము ఒక లోయగా మారుతూ ఉంటుంది. మనిషిలో ఉండేటువంటి త్రాగుడు కానివ్వండి, మోహము కానివ్వండి, అత్యాశ కానివ్వండి, కోపము కానివ్వండి, జోదము కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి మనము ఈ వ్యసనాలలో చిక్కుకున్నాము అంటే బయటపడడం చాలా చాలా కష్టము. అది ఏ వ్యసనమైనా కానివ్వండి, ఒకసారి మనం దానికి బానిసైపోయామంటే అంత తేలికగా మనం బయటపడేటువంటి అవకాశము ఉండదు. అందుకే వాటిని మృత్యు కుహరాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము. అంటే మృత్యువుకు సంకేతాలు.
మనము చావును కౌగలించుకున్నట్లే అవుతూ ఉంటుంది. మనలను అధపాతాళానికి నెట్టివేస్తూ ఉంటాయి, విగత జీవులను చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని పూడ్చివేయాలి, అంటే ఆ లోయలు లేకుండా చేయాలి. ఆ బలహీనతల నుంచి మనము బయటపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రెండవదిగా ప్రవక్త చెబుతూ ఉన్నారు, పర్వతాలు నునుపు చేయబడాలి. పర్వతాలు కొండలు ఎత్తైనటువంటివిగా ఉండి అవతల ఏముంది అనేటువంటిది మనం చూడడానికి అవకాశము ఉండదు. అవి చూడాలి అంటే ఆ పర్వతాన్ని ఎక్కడము అంటే అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి మనము యువతల ఉన్నప్పుడు పర్వతము అవతల వైపు ఏముంది అనేటువంటిది మనకు ఎప్పుడూ కూడా కనిపించేటువంటిది కాదు. అంటే అవతల ఉన్నటువంటి వాస్తవాన్ని మనము చూడలేము. మరి అలాంటి పర్వతాలు మన అంతరంగంలో కోకొల్లలుగా ఉంటూ ఉంటాయి. అర్థం పర్థం లేనటువంటి అహంభావం చాలాసార్లు ఓ మేరు పర్వతంలా ఎదిగిపోతూ ఉంటుంది. అహంభావము ఉన్నప్పుడు దేన్ని మనం చూడలేము. అసలు ఆ వాస్తవం ఏమిటి అనేటువంటిది అహం దెబ్బతిన్నప్పుడల్లా కూడా నా మాటే నగ్గాలి, నా పంతమే కలవాలి, నేను పట్టిన కుందేటుకు మూడే కాళ్ళు అన్నటువంటి మూర్ఖత్వానికి పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గర్వము అనేటువంటిది అది కూడా పెద్ద పర్వతంలా ఉంటుంది. తలబిరుసుతనము ఏర్పడేటట్లు చేస్తూ ఉంటుంది. అంటే అంత తేలికగా ఎవరి మాట వినము మనము. మనలో ఉండేటువంటి ఆ గర్వము అహంకారము అనేటువంటివి ఉన్నాయి. అవి మనలను సమాజానికి దూరంగా నెట్టివేస్తూ ఉంటాయి. సమాజంలో ఏం జరుగుతూ ఉంటుంది, సమాజపు మనస్తత్వం ఏమిటి, వాటిలో ఉన్నటువంటి మంచి చెడులేమిటి తెలుసుకునేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కూడా చంపివేస్తూ ఉంటుంది. అందుకే అది ఒక పర్వతంలా ఉండే వాస్తవాలను చూడలేకపోయేటట్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాస్తవాలను కనిపించకుండా చూడకుండా చేసేటువంటి గర్వాన్ని అహంకారాన్ని మనము తీసివేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. లేకపోతే బావిలో కప్పలా మనం ఉన్నటువంటిదే ప్రపంచము అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఫలితంగా జరిగేటువంటిది ఏమిటి, మనలో కోపము, పగ, ద్వేషము ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకు, ఇతరులతో మనం మనలో ఉన్నటువంటి అహంకారం కానీ గర్వం కానీ వేరే వాళ్ళను చాలా త్వరగా శత్రువులను చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇతరులకు దూరంగా పగ, ద్వేషాలకు లోనైపోయేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. తద్వారా మన జీవితాలు మనమే పాడు చేసుకునేటువంటి పరిస్థితిలో మనము కల్పించుకుంటూ ఉంటాము. అందుకే వాటిని కూకటి వ్రేళ్లతో సహా పెలిగించి వేయాలి. వాటిని పూర్తిగా తీసివేస్తే తప్ప కొండ అవతల ఏముందో తెలుసుకున్నట్లుగానే మనము కూడా మన పరిధి దాటి అవతలకు వస్తే సమాజం అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో, అక్కడ జరిగేటువంటి వాస్తవాలు ఏమిటో, నీతి నిజాయితీ అంటే ఏమిటో మనకు అర్థం కావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అదేవిధముగా ప్రవక్త చెబుతూ ఉన్నారు, వక్ర మార్గములో సక్రమము చేయబడను, కరకు మార్గములో నునుపు చేయబడను. పర్వతాలు లోయలు పూడ్చి సమం చేసిన తర్వాత ఇక మళ్ళీ మనలో సరిదిద్దుకోవాల్సినటువంటి మూడవ అంశము మనము అనుసరించేటువంటి మార్గాలు. చాలాసార్లు అవి వక్ర మార్గాలుగా ఉంటూ ఉంటాయి. మనిషికి ఈ వక్ర మార్గము అనుసరించడము వెన్నతో పెట్టినటువంటి విద్య. పుట్టుకతోటే వచ్చిందా అన్నట్లుగా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. పదవి కోసం కావచ్చు, లేకపోతే కీర్తి ప్రతిష్టల కోసం కావచ్చు, లేక డబ్బు సంపాదన కోసం కావచ్చు, మనిషి నానా రకాలైనటువంటి అక్రమ మార్గాలు అనుసరించడము, అడ్డమైన గడ్డి తినడము మనము ఈ రోజుల్లో చూసేటువంటిదే. సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటారు, కానీ దాని ద్వారా ఇతరులకు ఎంత హాని చేస్తున్నామో, ఆ హాని కలిగింపబడేటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు మరచిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విధముగా ఈ వక్ర మార్గాల అన్నిటినీ కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఈ వక్ర మార్గాలలో మనిషి చివరకు ఏం చేస్తూ ఉంటాడు, తాను అనుకున్నటువంటిది సాధించడము కోసము
మనిషిని హత్య చేయడానికి కూడా వెనుకాడడం. అందుకే మనము చూసేటువంటి ఈ కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, దోపిడీలు ఇవన్నీ కూడా మనిషి అనుసరించేటువంటి వక్ర మార్గాలకు నిలువెత్తు నిదర్శనాలుగా మిగులుతూ ఉంటాయి. అలాగే కరకు స్వభావాన్ని కూడా మనం తీసివేసుకోవాలి. దానికి బదులు మృదు స్వభావాన్ని అలవరుచుకోవాలి అని చిన్నప్పగారు ఓ సందర్భంలో చెబుతూ ఉన్నారు. కరకు స్వభావము అంటే ఒక విధమైనటువంటి మనలో ఉండేటువంటి కరకుదనము. కొంతమంది మనం మాట్లాడిస్తే కరిసినట్లుగానే మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది కొట్టినట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో ఏ కల్మషం లేకపోవచ్చు, కానీ ఆ మాట్లాడేటువంటి విధానము వాళ్ళ స్వభావాన్ని బయట పెడుతూ ఉంటుంది. అలాగే చూసే చూపులో కూడాను నువ్వెంత నీ లెక్కెంత అన్నట్లుగా ఓ రకమైన అహంభావముతో వాళ్ళు చూసే చూపులు ఉంటాయి. అవి మనిషి నుంచి దూరం చేస్తూ ఉంటాయి. అలాంటి స్వభావం నుంచి బయటపడి మృదు స్వభావాన్ని మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఏది మాట్లాడినా అవహేళనతో కూడుకున్నటువంటిదే. ఎలా మాట్లాడినప్పటికీ వాళ్ళ నోటి నుంచి మాట వచ్చింది అంటే అవతల వాళ్ళను హేళ చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమంది ఎలా మాట్లాడినా ఇతరులను చులకన చేసి మాట్లాడడము, తామే తెలివిగల వాళ్ళు, లేకపోతే తమకే మాట్లాడడం వచ్చు అన్నటువంటి భావనతో ప్రతి విషయంలో కూడా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఫలితంగా అవతల వాళ్ళు ఎంతగా వాళ్ళ మనసు గాయపడుతుంది అన్నటువంటిది ఎప్పుడూ కూడా పట్టించుకోరు. నేనే గెలిచాను, నా మాటే నెగ్గింది అన్నటువంటి గర్వం, అహంభావం తప్పితే అక్కడ మరేమీ ఉండదు. మనిషిని దూరం చేసుకుంటున్నాము అన్నటువంటి ఆలోచన వారికి ఎప్పటికీ కూడా తెలియదు. అందుకే అలాంటి స్వభావాన్ని, ఇతరులను గాయపరిచేటువంటి స్వభావాన్ని తీసివేసి మృదు స్వభావాన్ని అలవరుచుకోవాలి అని చెప్పి చిన్నప్పగారు చెబుతూ ఉన్నారు. అంటే మన మాటల్లో అనునయము ఉండాలి, మన మాటలలో ఆప్యాయత ఉండాలి, మన మాటలలో ప్రేమ ఉండాలి, మన మాటలలో ఇతరుల ఎడల ఒక రకమైనటువంటి అనునయ భావము ఉండాలి. అది ఉన్నప్పుడే మనము ఇతరుల కోసము ఉన్నాము అన్నటువంటి భావన వారికి కలుగుతుంది. మనము వారికి ఆత్మీయులము అన్నటువంటి భావన కలుగుతుంది. ఇదే వాస్తవానికి ఒకే కుటుంబీకులుగా మారడానికి కూడా అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు 50వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు, ఓ దేవ, నాలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి దాని స్థానంలో మాంసపు గుండెను ఇవ్వమంటూ ఉన్నాడు. ఎందుకోసము? ఇది మానవ స్వభావానికి లేక మానవ స్థితిగతులకు స్పందించేటువంటి హృదయము కావాలి. ఒక రాతి గుండె మాదిరిగా కాదు, చలనము లేనటువంటి గుండె కాదు కావాల్సిందే. మనిషికి హృదయము ఎప్పుడూ కూడా ఇతరుల స్థితిగతులకు, ఇతరుల కష్ట నష్టాలకు స్పందించగలిగి ఉండాలి. అలా స్పందించగలిగినప్పుడే దేవుడు కూడా మనలను క్షమించడానికి అవకాశము కలుగుతుంది. ఆ క్షమాపణ దొరికినప్పుడు మాత్రమే మనకు రక్షణ అనేటువంటిది పొందుతూ ఉంటుంది. మరి ఈ విధముగా మనము పరివర్తన చెందినట్లయితే దేవుడు మనము చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా క్షమిస్తూ ఉంటారు. ఒకసారి పాప క్షమాపణ లభించింది అంటే మనము తిరిగి దేవుని వద్దకు రావడానికి అవకాశము కలుగుతుంది. పాపము చేసే ప్రతివాడు దేవునికి దూరంగా పోతూ ఉంటాడు. దుడుకు చిన్నవాడు ఏ విధముగా అయితే తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడో అదే విధముగా మనము కూడా లోయలలోకి విసిరివేయబడుతూ ఉంటాము. మరి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తండ్రి దేవుని వద్దకు రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది? పశ్చాత్తాపము కలిగినప్పుడు. చిన్నవాడు పశ్చాత్తాపపడి పరివర్తన పొందిన మనసుతో వస్తూ ఉంటాడు. అలాగే పై చెప్పిన విధముగా ఎప్పటి వరకు మనము పరివర్తన చెంది పాప క్షమాపణ కోసము దేవుని దగ్గరకు తిరిగి వచ్చినట్లయితే మనము ఆ క్షమాపణ పొందగలము, రక్షణ కూడా పొందగలము. అయితే పరివర్తన చెందడం వరకే మన వంతు. ఒకసారి పరివర్తన చెందాము అంటే దేవుడే మనలను తన వద్దకు నడిపించుకుంటూ ఉంటారు. బారూకు గ్రంథములో 5వ అధ్యాయము 6వ వచనములో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది, దేవుడు ఇప్పుడు వారిని
నీ చెంతకు తీసుకుని వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం లేచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి మన హృదయంలో పశ్చాత్తాపము అనేటువంటిది కలిగితే చాలు, మనలో పరివర్తన కలిగితే చాలు, ఆయనే తీసుకుని వస్తూ ఉంటారు. ఎలా తీసుకొస్తారో మళ్ళీ ప్రవక్త చెబుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను చదును చేయవలయననియు లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలయననియు దేవుడు ఆజ్ఞాపించాను. దారంతా కూడా సిద్ధపరచమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఎందుకో ఈ పరివర్తన చెందిన వాళ్ళు తిరిగి వెనక్కి రావడానికి. చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది, మనలో పరివర్తన కలిగినా కానీ దేవుని ఎదుటికి రావడానికి సిగ్గుపడుతూ ఉంటాము. మనకు ముఖం చల్లదు కాబట్టి దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉంటాము. మనలో ఉన్నటువంటి అపరాధ భావము తిరిగి దేవుని పుత్రుడిగా ఆయన ఆ ఇంటిలో అడుగు పెట్టలేకపోతూ ఉంటాము. ఇలాంటి బెరుకు స్వభావము బిడియము మనలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన దారిలో ఏవి అడ్డము లేకుండా మనలను స్వాగతించినట్లుగా దేవుడే ఆ మార్గాన్ని సుగమం చేస్తూ ఉంటారు. ఏ దారిలో ఉన్నటువంటి ప్రతి అడ్డంకిని కూడా దేవుడు తొలగిస్తూ ఉంటారు. ఆ తొలగించడానికి దేవుడు ఎవరిని నియమిస్తున్నారు అంటే సాక్షాత్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను, తన ఏకైక కుమారుని ప్రసాదించాను. మరి ఆ కుమారుడు ఏ విధముగా ఈ లోకములో తన మార్గాన్ని లేక మన మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నారు, మన దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తున్నారు అంటే మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 21 నుంచి 42వ వచనాల వరకు చదువుకున్నట్లయితే కొన్ని అంశాలు మనకు అక్కడ బయలుపడుతూ ఉంటాయి. తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడ అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కాబట్టి సోదరునిపై మొట్టమొదట ద్వేషభావాన్ని వదిలి ప్రేమభావాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన మార్గము సుగమం అవుతూ ఉంటుంది. ఇంకా ఏమంటున్నారు, నీ కుడి కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికివేయము. అంటే మనలో పాపానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి ఉండకూడదు, వాటినన్నిటినీ కూడా తీసివేయాలి. నీకు అపకారము చేసిన వారికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానికి ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్మ. కాబట్టి మన మార్గంలో ఉండేటువంటి ఎత్తు పల్లాలను ఈ విధముగా తన బోధనల ద్వారా సరిచేస్తూ ఉన్నారు. వాటిని గనుక మనము అనుసరించినట్లయితే ఆ మార్గము సుగమం అవుతూ ఉంటుంది. అంటే ఇది వ్యక్తిగత మార్గము. నీ మార్గాన్ని నీకు, నా మార్గాన్ని నాకు, ప్రక్క వాళ్ళ మార్గాన్ని ప్రక్క వారికి, ఎవరి మార్గాన్ని వారికి సరిచేస్తూ ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఎవరి కోసమో సరిచేసిన మార్గములో మనం నడవటానికి కుదరదు, మన కోసమే సరిచేస్తూ ఉన్నారు. మరి ఆ మార్గములో పయనించాలి అంటే మనకు ఉన్నటువంటి అడ్డంకులు తీసివేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసము ప్రభువు వాడినటువంటి పరికరాలు పనిముట్లు ఏమిటి అంటే తన రుధిర రక్తాలు, తన శరీర రక్తాలు. తన శరీర రక్తాలు మనకు ఇవ్వడము ద్వారా ప్రభువు మనలో జీవిస్తూ ఉన్నారు. ఆయనే మన మాదిరిగా తయారై మనమే ఆయనగా మార్చుకొని మనము సరి అయినటువంటి మార్గములో పయనించేటట్లు చేస్తూ ఉన్నారు. అందుకే బారూకు గ్రంథములో 5వ అధ్యాయము 9వ వచనములో చూస్తూ ఉన్నాము, అతని కరుణయు నీతియు వారిని నడిపించుకొని వచ్చను, అతని మహిమాన్విత కాంతి వారిని అంటియుండను. ప్రభువైన యేసుక్రీస్తు కరుణ నీతి అది మనలో ఉంటుంది. ఎందుకంటే మనమే క్రీస్తుగా మారుతూ ఉన్నాము కాబట్టి. ఆయన ఎంత దయామయుడిగా జీవించారో మనము అంత దయామయులుగా జీవించగలుగుతూ ఉంటాము. ఆయన ఎంత నీతిగా ఈ లోకంలో జీవించారో మనము అంతే నీతిమంతులుగా మారుతూ ఉంటాము. ఎందుకు అంటే జీవించేది మనము కాదు, కానీ మనలో ఉన్నటువంటి క్రీస్తే. అలా ప్రభువు మనలను తననుగా మార్చుకొని ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అప్పుడు మన మార్గము తేలిక అవుతూ ఉంటుంది.
ఆ మార్గంలో నేనే లోకానికి వెలుగు అన్నటువంటి క్రీస్తు తన మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా స్పష్టంగా కనిపించేటట్లు వెలుతురును ప్రసరింపచేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు లోకమునకు వెలుగు అంటే మనము కూడా వెలుగుగా మారుతూ ఉన్నాము. మనమే ఒక వెలుగుగా మారినప్పుడు మనము నడిచేటువంటి త్రోవ ఏమిటి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా దైవ కుమారుడైన యేసుక్రీస్తుకు ఆజ్ఞాపించబడినటువంటి విధముగా ఆయన మనలో ఉన్నటువంటి ఈ వక్ర మార్గాలు అన్నిటినీ కూడా సరిచేసి, పర్వతాలు లోయలు అన్నిటినీ కూడా సమము చేసి, మనలనే ఒక వెలుగుగా తయారు చేసి ఆ మార్గంలో నడిపిస్తూ దేవుని చెంతకు వచ్చేటట్లు చేరుస్తూ ఉన్నారు. ఆ విధముగా ఆయన చేయడానికి ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు అంటూ ఆహ్వానించినటువంటి ప్రభువు సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకొనండి. ఆ సాధుత్వము వినయత్వము అనేటువంటి సుగుణాలు మనలో ఎప్పుడైతే ఉంటూ ఉంటాయో అప్పుడే మనము సరి అయినటువంటి మార్గములో దేవుని పుత్రులముగా నడవడానికి, జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అయితే క్రీస్తు చేతనే, క్రీస్తు మాదిరిగా మనము నడిపించబడేటువంటి నేపథ్యములో క్రీస్తు మరలా వచ్చేంత వరకు మనము ఇలాగే ఉండగలమా? మనకు అనుదినము ఇవ్వబడేటువంటి దివ్య సంస్కారాలు, మనము ప్రభువుతో కలిసి చేసేటువంటి ఈ పయనములో నిజంగా ప్రభువు మాదిరిగా ఉంటున్నామా? ప్రభువును వదిలేసి మళ్ళీ మన రూపాలు మార్చుకొని సాతాను రూపంలోకి తిరిగిపోతూ ఉన్నామా? మరి ప్రభువు మాదిరిగానే ఉండాలి, ప్రభువు చేతనే నడిపించాలి అంటే మనము ఏమి చెయ్యాలి అనేది పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రికలో చెబుతూ ఉన్నారు. 1వ అధ్యాయము 9వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, క్రీస్తు ప్రేమ అంటే దైవ మానవ ప్రేమ మనలో దినదినాభివృద్ధి చెందాలి. ప్రభుని బోధనలన్నీ వాస్తవానికి ఆ ప్రేమ చుట్టే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవునిపై ప్రేమ, మనిషిపై ప్రేమ మనలో ఎప్పటికప్పుడు దినదినాభివృద్ధి చెందాలి. యోహాను గారు చెబుతూ ఉన్నారు, దేవునిపై ప్రేమ ఉంటే మనిషిపై కూడా ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. మనిషిని ద్వేషించేవాడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పలేడు, దేవుణ్ణి ద్వేషించేవాడు నేను మనిషిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేడు. అందుకే ప్రభువు రాయప్ప గారిని వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని అడుగుతూ ఉన్నారు. అవును ప్రభు అంటే నా గొర్రెలను మేపము. తనపై ప్రేమ ఉంటే, ప్రభువుపై ప్రేమ ఉంటే చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ మందను కాయాలి. ప్రభువు తన స్వీయ రక్తము చేత కొన్నటువంటి ఆ మంద, ఆ ప్రజలను నడిపించాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి మనిషిని ప్రేమించాలి అంటే దేవునిపై ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటేనే దేవుని కోసమే మనిషిని ప్రేమించగలము. ఎందుకు అంటే మనిషిలో అనేక లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు చూసినప్పుడు మనం ప్రేమించలేము. మనిషిలో ఉన్న అవలక్షణాలు చూసినప్పుడు మనిషిపై మనం ప్రేమ చూపించలేము. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుని కోసం మనిషి ఎలాంటి వాడైనా సరే, ఆ దేవుని కోసం మనిషి ఎంతటి దుర్మార్గుడైనా సరే, ఆ దేవుని కోసం మనిషిలో ఎలాంటి అవలక్షణాలు ఉన్నా సరే మనము ఖచ్చితంగా ప్రేమించగలము. ఎందుకు అంటే దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం కాబట్టి. అందుకే ఆ ప్రేమ మనలో దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. అలా చెందగలిగినప్పుడే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ సవరించబడడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మరి అందుకు నిర్ణయం మనదే. అంటే మనలో ఉన్నటువంటి వక్ర మార్గాలు వదిలివేయాలా, ఉంచుకోవాలా? మనలో ఉన్నటువంటి పర్వతాలను పూర్తిగా నునుపు చదును చేయాలా, లేకపోతే వాటిని అలాగే ఉంచుకోవాలా అనేది మన మీద ఆధారపడుతూ ఉంటుంది. మరి ఉత్తమమైనటువంటి దానిని ఎప్పుడు ఎన్నుకుంటామో ఈ ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు. అందుకే చిన్నప్ప గారు అంటున్నారు, మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలరు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులను అగుదురు. దేవుని ఎదుట నిర్దోషులు, కల్మషం లేనివారు పవిత్రులుగా ఉండాలి అంటే మనలో ఈ ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఉంటే మనలో ఉన్నటువంటి కరకు మార్గాలు, లోయలు పూడ్చబడుతూ ఉంటాయి. మనలో ఉన్న కరకు స్వభావము పూర్తిగా పోయి
ప్రభువు మాదిరిగా మృదు స్వభావము మనకు అలవడుతూ ఉంటుంది. అప్పుడే ప్రభువు ఎదుట మనము నిలబడినప్పుడు మన రక్షణ బహుమానము మన చేతుల్లోనికి వస్తూ ఉంటుంది. దీనికి అత్యంత అవసరమైనటువంటిది ప్రారంభంలో అనుకున్నట్లు ఆ పరివర్తన ద్వారానే చివరకు ఈ రక్షణ అనేటువంటిది మనకు లభిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనము సువిశేషంలో చూస్తూ ఉన్నాము. జక్కేయుని ఉదంతము. జక్కేయునిలో పరివర్తన కలిగింది. ఆయనలో ఉన్నటువంటి అత్యాశ, పేరాశ, అహంకారము అన్నిటినీ ప్రక్కన పెట్టాడు. మొత్తాన్ని సమం చేసేసాడు. ఏవి తనకు అడ్డుగోడలుగా, తనకు ప్రభువుకు అడ్డుగోడలుగా నిలవకుండా అన్నిటినీ సమానం చేశాడు. అప్పుడు ప్రభువుపై పెంచుకున్నటువంటి ప్రేమకు తార్కాణంగా మనిషిని ప్రేమించాడు. అందుకే తన ఆస్తి వాళ్లకు, పేదవాళ్ళకి ఇచ్చేశాడు. అన్యాయస్తులకు దానికి పరిహారం చెల్లిస్తూ ఉన్నాడు. అప్పుడే ప్రభువు చెప్పారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ప్రభువును కలుసుకున్నప్పుడు అక్కడ జక్కేయునికి రక్షణ వచ్చింది అని ప్రభువు చెబితే, మనము కలుసుకున్నప్పుడు కూడా ప్రభువు ఆ మాట చెప్పగలగాలి, నీకు రక్షణ వచ్చింది అని. ఆ మాట చెప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ పరివర్తన అనేటువంటిది అవసరము. జక్కేయుని మాదిరిగా క్రియలలో దానిని మనము బయలుపరచాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మనం ఇంకా ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాము కాబట్టి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు నీతిని మనము అంటి పెట్టుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుని బహుమానము, ఆ రక్షణ బహుమానాన్ని అందుకోగలము. ఆ రక్షణ బహుమానాన్ని పోగొట్టకుండా చేజిక్కించుకోవడానికి, దానిని స్వీకరించడానికి, అర్హులముగా మారడానికి, మనలో నిజ పరివర్తన కలగడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము, మీ కుటుంబములను దీవించుదరగాక.